నగర నియోజకవర్గంలో మంత్రి రోజా హ్యాట్రిక్ కొడతారా? ఆమె ఎదుగుదలను పెద్దిరెడ్డి అడ్డుకుంటున్నారా? సొంత పార్టీలోనే కల్లోలం సృష్టిస్తున్నారా? గాలి భానుప్రకాష్ ఈసారైనా గెలుస్తారా? గాలేరు నగరీ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయి? 5,000 మహిళా ఓటర్లే గెలుపోటములను డిసైడ్ చేస్తారా? నగరిలో అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమంటున్న రోజా సవాల్ను స్వీకరించేవారు లేరా? అవినీతి అక్రమాలన్నీ తెలుగుదేశం హయాం నుంచే జరుగుతున్నాయంటున్న మంత్రి రోజా మాటల్లో నిజమెంత? నేటి రణక్షేత్రంలో నగర నియోజకవర్గ ముఖ చిత్రం చూద్దాం. నగర నియోజకవర్గం భిన్న సాంప్రదాయాలు, భిన్న ప్రాంతాల సమ్మిళితంగా ఉంటుంది. తమిళనాడు వాసులు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉంటారు. అందువల్ల ఆ కల్చర్, ఆ భాష నడుస్తూ ఉంటుంది. నగర నియోజకవర్గంలో మండలాలు కూడా చిత్తూరు, తిరుపతిని ఆనుకుని ఉంటాయి. మంత్రి రోజా 2 సార్లు ఇక్కడ నుంచి స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించారు. మరి ఈసారి పోరు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 4 వైపులా కొండలుండడంతో నగిరి అనే పేరొచ్చింది. కాలక్రమేణా అది నగరిగా మారింది. నగరి అసెంబ్లీ నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. అందువల్ల ఇక్కడ తమిళులు అధికంగా ఉన్నారు. అందుకే తెలుగు, తమిళ సంప్రదాయాల కలబోతగా నగరి నియోజకవర్గం మారింది. తొలి నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళ తంబీలు, మొదలియార్లతో పాటు బలిజలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. అలాగే 50,000కు పైగా నేతన్నలు కూడా ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,01,587 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషుల ఓట్లు 98,217 ఉంటే మహిళా ఓట్లు 1,03,363 ఉన్నాయి. 1962లో నగరి నియోజకవర్గం ఏర్పడింది. ఇంతవరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇండిపెండెంట్ 1 సారి విజయం సాధించారు. నగరి నియోజకవర్గంలో నిండ్ర, విజయపురం, నగరి, పుత్తూరు, వడమాలపేట మండలాలున్నాయి. ఇవన్నీ గతంలో చిత్తూరు, తిరుపతిలో ఉండేవి. అలాగే నగరి, పుత్తూరు మున్సిపాలిటీలుగా ఉన్నాయి. లో కేవలం 858 ఓట్ల మెజారిటీతో రోజా గెలిచారు. ఆమెకు 73,924 ఓట్లొస్తే ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడికి 73,066 ఓట్లొచ్చాయి. 2019లో కూడా రోజా 2,708 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ నగరిలో మార్జిన్ ఓట్లతో గెలవడం ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే 2009లో గాలి ముద్దుకృష్ణమనాయుడు 1,633 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2004లో రెడ్డివారి చెంగారెడ్డి 5,694 ఓట్ల మెజారిటీతో గెలిస్తే 1999లో 3,114 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1985లో ఇదే చెంగారెడ్డి కేవలం 1,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థి డి రాజగోపాల్ రాజు కూడా కేవలం 1,525 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇవన్నీ చూస్తుంటే నగరిలో గెలుపు అంత ఈజీ కాదని, చివరి ఓటు వరకు పోరాడాల్సిందేనని అంటున్నారు. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ 3 పార్టీల్లోనూ కూడా నగరిలో కీలకమైన నేతలే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రెడ్డివారి చెంగారెడ్డి మంత్రి అయ్యారు. టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు, పక్కనే ఉన్న పుత్తూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆర్కే రోజా కూడా అటవీ శాఖ మంత్రి అయ్యారు. మరి వీరంతా కలిసి ఏం అభివృద్ధి చేశారయ్యా అంటే ప్రజలు పెదవి విరుస్తున్నారు. నగర నియోజకవర్గంలో 1978, 1985, 1989, 1999, 2004 5 సార్లు రెడ్డివారి చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో న్యాయశాఖ, సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. 2004లో టీడీపీ నుంచి పోటీ చేసిన రోజా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరి
2014, 2019లో విజయం సాధించారు. మంత్రి కూడా అయ్యారు. 1994లో ప్రముఖ సినీ నిర్మాత వి. దొరస్వామిరాజు ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు విజయం సాధించారు. అయితే పుత్తూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984లో విద్య, 1987లో అటవీ శాఖ, 1994లో ఉన్నత విద్యా మంత్రిగా సేవలందించారు. 2004లో తెలుగుదేశం నుంచి బయటకొచ్చి కాంగ్రెస్లో చేరి గెలుపొందారు. 2008లో మళ్లీ టీడీపీలో చేరి 2009లో నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆర్కే రోజా చేతిలో పరాజయం పాలయ్యారు. మరణించే వరకు టీడీపీ తరపున ఎమ్మెల్సీగా సేవలందించారు. రెండు 2024లో వైసీపీ నుంచి ఆర్కే రోజా, టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. ఎప్పటిలా ఈసారి కూడా ఫైట్ హోరాహోరీగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడ జనసేనకు సీన్ లేదు. అందువల్ల టీడీపీకి కలిసి రావాలంటే అయితే రోజాపై వ్యతిరేకతతో అయినా రావాలి, లేదంటే వైసీపీలో విభేదాల వల్ల రావాలని అంటున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులతో రోజాకు పార్టీలో సెగ మొదలైంది. చిత్తూరులో ఏలుమలై, విజయపురంలో లక్ష్మీపతి తీవ్రంగా రోజా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే తను చేసే అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తానని రోజా అంటున్నారు. అంతేకాదు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు తనని గెలిపిస్తాయని చెబుతున్నారు. వీటన్నింటికీ మించి సీఎం జగన్ సంక్షేమ పథకాలు తనని ఒడ్డున పడేస్తాయని యమ కాన్ఫిడెన్స్తో ఉన్నారు రోజా. ఫైర్ బ్రాండ్గా ప్రతిపక్ష బడా నేతలనే ఆర్కే రోజా వణికిస్తారనే పేరుంది. అందుకే ఆమె మీద నిత్యం బురద జల్లేందుకు ప్రయత్నిస్తుంటారనేది ఒక నిజం. ఏదేమైనా అంతటి ప్రధాన పార్టీలై ఉండి కూడా ఒక మహిళ తిడితే రాజకీయంగా తిట్టలేక, పోరాడలేక బడా మీడియా సంస్థలు సైతం ఆమెను వ్యక్తిగతంగా, మానసికంగా, కుటుంబంపై దాడి చేయడం అమానుషమని సామాజికవాదులు అభిప్రాయపడుతున్నారు. అయితే నగరి నియోజకవర్గంలో మహిళా ఓట్లు పురుషుల కన్నా 5,000 అధికంగా ఉన్నాయి. వారు రోజా వైపు తిరిగితే హ్యాట్రిక్ ఖాయమంటున్నారు. మంత్రి రోజా తనపై చేసిన అవినీతి ఆరోపణలకు స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తున్నారు. గాలేరు నగరీ ప్రాజెక్టు పనులు సుదీర్ఘంగా జరుగుతున్నాయి. అదిగో నీళ్లు, ఇదిగో నీళ్లు అంటున్నారు. మరి ప్రజల గొంతు తడిచేదెప్పుడో నాయకులకే తెలియాలి. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా మరి తన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం నేతలు రోజాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అందువల్ల వాటికంత విలువ లేదని కొందరంటున్నారు. రోజాపై చేసే ఆరోపణలను జనం నమ్మడం లేదని కొందరంటున్నారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, క్వారీ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవన్నీ చేస్తున్నారని తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆరోపిస్తున్నారు. అయితే అవన్నీ తెలుగుదేశం హయాంలో 10 ఏళ్లు, 20 ఏళ్లకు లీజుకు తీసుకున్నవి. వాళ్లే చేసుకుంటున్నారని రోజా అంటున్నారు. నియోజకవర్గంలో వరి, చెరకు, వేరుశెనగ ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడి రైతులు వర్షాధారంపైనే ఎక్కువ ఆధారపడి పంటలు పండిస్తారు. 2005లో ప్రారంభమైన గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తయితే 100 ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుంది. శ్రీశైలం రిజర్వాయర్ ముందు భాగం నుంచి కుడి కాల్వ ఎస్ఆర్బీసీ ద్వారా 40 టీఎంసీల మిగులు జలాలను గోరకల్లు రిజర్వాయర్ వరకు తీసుకువస్తారు. అక్కడి నుంచి వరద కాలువ ద్వారా రిజర్వాయర్లను నీటితో నింపుతారు. అక్కడి నుంచి ప్రజల సాగు, తాగునీటిని వాడుకోవాల్సి ఉంటుంది. 19 ఏళ్లుగా కడుతున్న గాలేరు నగరి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తయ్యేనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. నగరి రాజీవ్ నగర్ వద్ద షిరిడిలో ఉన్నట్టుగానే నిర్మించిన సాయిబాబా ఆలయం ఉంది.
తిరుపతి దగ్గర కావడంతో అక్కడికొచ్చే వేలాది భక్తులు ఇటువైపు నుంచి వెళ్తూనే ఉంటారు. గోల్డెన్ టెంపుల్, అక్కడి నుంచి అరుణాచలం వెళ్లేవాళ్లు నగరి నియోజకవర్గాన్ని టచ్ చేసే వెళ్తుంటారు. అందుకని నిత్యం ఈ ప్రాంతం కళకళ్లాడుతూనే ఉంటుంది. నగర నియోజకవర్గం ఒకనాటి హీరోయిన్ మంత్రి అయిన రోజా చెప్పినంత అందంగా అయితే లేదని అంటున్నారు. అయితే కొంతవరకు అభివృద్ధి అయితే జరిగిన మాట వాస్తవమని చెప్తున్నారు. గాలేరు నగరి నీళ్లు నియోజకవర్గానికి వస్తే మాత్రం అది రోజా రాజకీయ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఇవి ఇవాటి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.